సమగ్ర శిక్ష చరిత్రలోనే ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఫోన్ల ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా బదిలీలకు చర్యలు చేపట్టడం ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని మండిపడ్డారు కేజీబీవీ ఉద్యోగుల ఫోరం జేఏసీ నాయకులు బాలకాశి. గతంలో బదిలీలు చేసినా మ్యూచువల్ లేక క్లియర్ వేకెన్సీ బదిలీలు చేసేవారు అని, కానీ జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసేవారిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇలా ఫోన్ మెసేజ్ల ద్వారా బదిలీలకు చర్యలు చేపడుతున్నారు అంటే పెద్ద ఎత్తున అవినీతికి, అక్రమాలకు అధికార యంత్రాంగం పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది అన్నారు. గత 3 రోజులుగా కేజీబీవీ సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు బలవంతంగా కేజీబీలో పనిచేసినటువంటి టీచింగ్ సిబ్బందిని మేము బదిలీలు చేస్తామని మెడ మీద కత్తిపెట్టి బెదిరించి వాళ్ళతోటి ఈరోజు ఒప్పంద పత్రాలు తీసుకునే పరిస్థితి సమగ్ర శిక్షాధికారులు చేస్తూ ఉన్నారు. మేము జేఏసీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము బదిలీలకు వ్యతిరేకం కాదు, కానీ మీరు బదిలీలు చేసే ముందు వీళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. రెగ్యులరేషన్ సంబంధించినటువంటి చర్యలు చేపట్టకుండా మీరు ఎలా బదిలీ చేస్తారని చెప్పేసి మేము సమగ్ర శిక్ష అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సమగ్ర శిక్షలో పేద పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి కేజీబీ ఉద్యోగుల పట్ల ఇంత అమానుషంగా, దుర్మార్గంగా అధికారులు వ్యవహరిస్తూ ఉంటే మరి విద్యాశాఖ మంత్రి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తుంగలో తొక్కి ఈరోజు మళ్ళా రాష్ట్ర అధికారులు ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ఒక నియంతల, ఒక రాజుల ఎటువంటి ప్రొసీడింగ్ ఇవ్వకుండా, గవర్నమెంట్ జీవో లేకుండా వాట్సాప్ మెసేజ్ ద్వారా, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా బెదిరించి, అదిలించి మేము బదిలీ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది తీవ్రంగా రాష్ట్ర జేఏసీ ఖండిస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకు ఏవైతే కల్పించినటువంటి వసతులు హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ అన్నీ కల్పించి బదిలీ చేస్తే అది కూడా పారదర్శకంగా బదిలీ చేయడానికి తగినటువంటి ప్రొసీడింగ్ జారీ చేసి బదిలీ చేయాలి.